భారత్ న్యూజిలాండ్ మధ్య మరికొన్ని గంటల్లో సమరం మొదలు కాబోతోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీఫైనల్ స్థానాలు ఖరారు చేసుకున్న భారత్ అలాగే న్యూజిలాండ్ జట్లు మధ్యాహ్నం దుబాయ్ వేదికగా తలపడబోతున్నాయి. ఇరు జట్లు తిరుగులేని ఫామ్లో ఉండటంతో మ్యాచ్ రంజుగా సాగబోతోంది. ఈ మ్యాచ్లో గెలిస్తే టీమిండియా గ్రూప్లో అగ్రస్థానంలో నిలవనుంది. ఈ గెలుపుతో గ్రూప్ బిలో రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాతో తలపడనుంది. భారత్ ఓడితే దక్షిణాఫ్రికాను ఢీకొట్టాల్సి ఉంటుంది. సూపర్ ఫామ్ లో ఉన్న శుభమన్ గిల్ పాక్ పై సెంచరీ చేసి ఫామ్ అందుకున్న విరాట్ కోహ్లీపై ఈ మ్యాచ్ లో భారీ అంచనాలున్నాయి. తన 300వ వన్డేలో కోహ్లీ ఎలాంటి ప్రదర్శన చేయబోతున్నారన్నది కొంత ఆసక్తికరంగా మారింది. అటు కివీస్ కు మ్యాచ్ హెన్రీ ఒరౌట్కర్ల రూపంలో నాణ్యమైన ఫేస్ జోడీ ఉంది. వీరికి ఆరంభ ఓవర్లలో భారత బ్యాటర్లు సమర్థంగా ఎదుర్కోవటం కీలకం కానుంది. భారత్ న్యూజిలాండ్ మధ్య మరికొన్ని గంటల్లో సమరం మొదలు కాబోతుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీఫైనల్ స్థానాలు ఖరారు చేసుకున్న భారత్ న్యూజిలాండ్ జట్లు ఈ మధ్యాహ్నం దుబాయ్ వేదికగా తలపడబోతున్నాయి. ఇరు జట్లు తిరుగులేని ఫామ్లో ఉండటంతో ఈ మ్యాచ్ రంజుగా సాగబోతోంది. ఈ మ్యాచ్లో గెలిస్తే టీమిండియా గ్రూప్లో అగ్రస్థానంలో నిలవబోతోంది. ఈ గెలుపుతో గ్రూప్ బిలో ఉన్న రెండవ స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాతో తలపడబోతోంది ఈ టీమిండియా. భారత్ ఓడితే మాత్రం దక్షిణాఫ్రికాను ఢీకొట్టాల్సి ఉంటుంది. ఈ రోజు జరగబోయే దుబాయ్ వేదికగా జరగబోయే టీమిండియా అదేవిధంగా కివీస్ మ్యాచ్కి సంబంధించి చర్చించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అందుబాటులో ఉన్నారు జగన్నాథ్ దాస్ గారు, టీటీ స్పోర్ట్స్ ఎడిటర్, అదేవిధంగా దీక్షిత్ గారు, ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్. ఇద్దరికి గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. మ్యాచ్ వైపు వచ్చేసిందా? అంటే బిగ్ మ్యాచ్ కానప్పటికీ కూడా కివీస్తో పోర్ అంటే ఎప్పటికీ టీమిండియాకు కొంచెం స్పెషల్గానే చూస్తారు. ముఖ్యంగా టీమిండియా ఫ్యాన్స్ అయితే కొంచెం స్పెషల్గానే చూస్తారు. మరి ఈరోజు ఎలాంటి మార్పులతో టీమిండియా రంగంలోకి దిగబోతుంది అనుకోవచ్చు జగన్నాథ్ దాస్ గారు? మనం న్యూజిలాండ్ చూస్తే మనం అందరం అనుకుంటాం పెద్ద టీమ్స్ అంటే అప్పుడు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా అనుకుంటాం, సౌత్ ఆఫ్రికా. బట్ బిగ్గెస్ట్ థ్రెట్ టు ఇండియా ఐసీసీ టోర్నమెంట్స్ లో న్యూజిలాండ్ ఎప్పుడు మనకి అడ్వాంటేజ్ ఉండేది. బికాస్ లాస్ట్ మ్యాచ్ మనం 2000లో ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఓడిపోయాం. వాళ్ళ ప్రెసెంట్ రికార్డ్ మంది ఐసీసీ టోర్నమెంట్ లో 5-10 అహెడ్ బై 5 మ్యాచెస్ మాట వాళ్ళ రికార్డు. వాళ్ళు చూడండి అగేన్స్ట్ ఇండియా ఫస్ట్ టైం వాళ్ళు లాస్ట్ 2 months బ్యాక్ వాళ్ళు వచ్చి ఇండియాలో 3-0 కొట్టారు. సో ఆ అంచనాలు చూసారంటే న్యూజిలాండ్ హ్యాస్ అ బెటర్ రికార్డ్ దెన్ ఇండియా అన్నమాట. మనం ఎప్పుడు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా చూస్తాం, కానీ న్యూజిలాండ్ చూసారంటే వాళ్ళకి వెరైటీ ఆఫ్ అటాక్ ఉన్నది, వాళ్ళకి బ్యాటర్స్ ఉన్నారు. సో ఇండియా చాలా కాషియస్గా ఉంటుంది అగేన్స్ట్ న్యూజిలాండ్. బికాస్ న్యూజిలాండ్ రికార్డ్ కొంచెం బాగోలేదు. కాబట్టి ఈ మ్యాచ్ దే మే టెస్ట్ ఫ్యూ ప్లేయర్స్. బికాస్ గెలిచినా ఓడిపోయినా ఇండియా, న్యూజిలాండ్ సెమీఫైనల్స్ అలాగనే ఉన్నారు. బట్ న్యూజిలాండ్ ఒక పెద్ద జింక్స్ లాగా ఉంటుంది మనకి ఇండియాకి. బికాస్ ఈ టీమే మనకి లాస్ట్ WTC ఫైనల్ లో ఓడిపించింది ఇండియాకి. అండ్ లాస్ట్ ఫ్యూ మ్యాచెస్ లో కూడా ఇండియా న్యూజిలాండ్ అంత మంచిగా బాగా చేసుకోలేదు అనమాట. ఎస్పెషల్లీ ఆ 3-0. మీరు అన్న పాయింట్ కరెక్ట్ అండి. ఎందుకంటే ఇక్కడ ఇంగ్లీష్ జట్లతో ముఖ్యంగా బిగ్ మ్యాచెస్ లో ఇండియా కొంత తడబడుతుంది. అంటే బిగ్గెస్ట్ ఫామ్ లో ఉన్నటువంటి సూపర్ స్టార్ బ్యాట్స్మెన్లు కూడా ఇంగ్లీష్ టీంలతో వచ్చేసరికి కొంత తడబడుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఏమిటొచ్చు?
ఇట్స్ ఆల్ బిగ్ మ్యాచ్ టెంపర్మెంట్ అంటాం అండి ఇది ఇక్కడ. ఐ గెస్ న్యూజిలాండ్ అంటే మనం ఏంటి, ఇట్స్ ఆల్ కమ్స్ టు న్యూజిలాండ్. బట్ రిమెంబర్ న్యూజిలాండ్ హ్యాస్ అ గుడ్ ఆల్రౌండ్ టీమ్ అండి. వాళ్ళు బ్యాటర్స్ మంచిగా వస్తారు, వాళ్ళ స్పిన్నర్స్ మంచి రైట్, వాళ్ళ ఫాస్ట్ బౌలర్స్ చూడండి, రోకే కానీ, జెమిసన్ కానీ, హెన్రీ కానీ, వాళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ చూడండి, మైకల్ బ్రెస్వెల్ కానీ, ఫిలిప్స్ కానీ, శాంట్నర్. మనం ఇండియా ఆల్వేస్ న్యూజిలాండ్ వచ్చే కొంచెం ఎక్కడో మనం వేర్ వీఆర్ స్టాపింగ్ వి డోంట్ నో, మనకి ఇప్పటిదాకా తెలియదు. బట్ న్యూజిలాండ్ వచ్చేకి అందరూ అంటారు ఈజీ టీమ్ అని, అది కాదు. వాస్తవంగా చూస్తే మన న్యూజిలాండ్ తోని ఎప్పుడు ఓడిపోతూ ఉంటాం. ఈ న్యూజిలాండ్ టీం కూడా మీరు చూడండి, పాకిస్తాన్ లో వాళ్ళు 2 మ్యాచ్లు ఆడారు, 2 మ్యాచ్ మంచిగా గెలిచారు. వాళ్ళు 3 సెంచరీలు ఇప్పటిదాకా వాళ్ళ బ్యాట్స్మెన్ కొట్టారు. సేమ్ థింగ్ ఇండియా, ఇద్దరు 2 సెంచరీస్ ఉన్నారు కానీ, బట్ స్టిల్ న్యూజిలాండ్ అంటే కొంచెం మనం వీ హావ్ టు బి కేర్ఫుల్ అండ్ కాషియస్. అవును, ఎస్ దీక్షిత్ గారు, చూస్తున్నాం మనం న్యూజిలాండ్ అంటే కొంచెం ఎట్లన్నా కేర్ఫుల్గా ఉండాలంటూ జగన్నాథ్ దాస్ గారు చెప్తున్నారు. మీరేమంటారు దీనిపైన, ఈ మ్యాచ్ పైన ఈరోజు మీ అనాలిసిస్ ఏంటి, ఎలా జరగబోతుంది అంటారు మ్యాచ్? మనకి రికార్డ్ చూసిన ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ హెడ్ టు హెడ్ రికార్డ్ చూసిన అండ్ ఐసీసీ టోర్నమెంట్స్ లో మన హెడ్ టు హెడ్, ఇప్పుడు దాస్ గారు ఆల్రెడీ చెప్పినట్టు 5-10 మనం ఆల్రెడీ ట్రైలింగ్ అనమాట, అక్కడ 5 మ్యాచెస్ బిహైండ్ అన్నాం. ది ఫస్ట్ థ్రెటనింగ్ టీమ్ ఎవర్ అని అడిగితే, మన ఇండియన్స్ ని అంటే బయట కామన్ పబ్లిక్ ని అడిగితే అందరూ ఫస్ట్ ఆస్ట్రేలియా అని చెప్తారు. అవును, ఎందుకని మన రీసెంట్ జరిగిన ఓడిఐ వరల్డ్ కప్ లో కూడా ఓడిపోయాము, హోమ్ లో ఓడిపోయాం కాబట్టి. బట్ స్టాట్స్ ప్రకారంగా, ప్రాపర్ అనాలిసిస్ ప్రకారంగా, ప్రాపర్ హెడ్ టు హెడ్ ఐసీసీ టోర్నమెంట్స్ లో మనం ఎలా ఆడాము, మన రికార్డ్ ఎలా ఉందనేది చూస్తే న్యూజిలాండ్ హ్యాస్ వే బెటర్ రికార్డ్ దాన్ ఆస్ట్రేలియా యాక్చువల్లీ. అవును, సో అఫ్ కోర్స్ డెఫినెట్లీ దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ గేమ్. నన్ను అడిగితే ఇది సెమీఫైనల్ మనకి. ఒకవేళ ఇది మనం ఈ రోజు గెలిచి సెమీఫైనల్ కి వెళ్తే అది వచ్చే, దాని నుంచి వచ్చే కాన్ఫిడెన్స్ కానీ, ఎందుకంటే ఇప్పుడు మనం ఆడే న్యూజిలాండ్ తో ఆడతాం, నెక్స్ట్ మ్యాచ్ ఎయిదర్ సౌత్ ఆఫ్రికా ఆర్ ఆస్ట్రేలియా, మళ్ళీ ఫైనల్స్ లో ఎయిదర్ న్యూజిలాండ్ ఆర్ సౌత్ ఆఫ్రికా ఆర్ ఆస్ట్రేలియా. సో ఇట్స్ గోయింగ్ టు బి రిపీట్ అనమాట. అండ్ ఇప్పుడు ఎంటైర్ టోర్నమెంట్ లో ఉండే 8 టీమ్స్ లో దేర్ ఆర్ ఓన్లీ 2 స్ట్రాంగర్ టీమ్స్. మిగతావన్నీ స్ట్రాంగ్ కాదంటే అఫ్ కోర్స్ డెఫినెట్లీ దే ఆర్ స్ట్రాంగర్ ఇన్ దేర్ ఓన్ డిపార్ట్మెంట్స్. బట్ పేపర్ మీద రాసుకునేటప్పుడు ఎవ్రీథింగ్, ఫీల్డింగ్, బౌలింగ్, బ్యాటింగ్ అనే డిపార్ట్మెంట్స్ లో ఓన్లీ ఇండియా అండ్ న్యూజిలాండ్ ఆర్ ద స్ట్రాంగెస్ట్. మరి ఆస్ట్రేలియా అండ్ సౌత్ ఆఫ్రికా కూడా సెమీస్ కి క్వాలిఫై అయ్యాయి కదా అంటే ఎస్ డెఫినెట్లీ. ఆస్ట్రేలియా 350 చేజ్ చేసి ఇంగ్లాండ్ మీద ఫస్ట్ మ్యాచ్ లో గెలిచింది. ఆ తర్వాత 2 నో రిజల్ట్స్ వాళ్ళు. అండ్ ఆఫ్ఘనిస్తాన్ మీద మ్యాచ్ చూసినట్టయితే దే వర్ ఇన్ ఎ వెరీ గుడ్ పొజిషన్ స్టార్టింగ్ లో. బట్ లోయర్ ఆర్డర్ దగ్గరకు వచ్చేసరికి 200 for 7 దగ్గర నుంచి ఆఫ్ఘనిస్తాన్ మీద ఆస్ట్రేలియన్ బౌలర్స్ దే కన్సిడర్డ్ మోర్ దెన్ 70 or 80 runs. ఒక 3 wicket స్పాన్ లో ఆఫ్ఘనిస్తాన్ వాజ్ ఏబుల్ టు స్కోర్ 270. సో వాళ్ళ బౌలింగ్ లో ఉన్న నెగటివ్స్ ఆర్ మేబీ దే ఆర్ ల్యాకింగ్ ఇన్ దేర్ బౌలింగ్ డిపార్ట్మెంట్ అనేది మనకు అక్కడ కనిపిస్తుంది. అలాగే సౌత్ ఆఫ్రికాని చూసినట్టయితే సౌత్ ఆఫ్రికా కూడా ఇంకొకటి వెరీ గుడ్ టీమ్, నో డౌట్, చాలా మంచి టీం. బట్ లోయర్ మిడిల్ ఆర్డర్ ఇప్పటి వరకు వాళ్ళ స్ట్రెంగ్త్ ని ఈ టోర్నమెంట్ లో చూపించలేకపోయారు. ఇప్పుడు ఓపెనింగ్ వచ్చే స్టబ్స్ కానీ, లేదు లోయర్ ఆర్డర్ లో వచ్చే డేవిడ్ మిల్లర్ కానీ, ఇంకా వాళ్ళని ఎక్స్ప్రెస్ చేసుకునే టైం ఇంకా దొరకలేదు. అలా అన్ని డిపార్ట్మెంట్స్ లో ఆల్రౌండ్ గా ఆడిన 3 matches or 2 matches లో బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన 2 teams ఏమైనా ఉన్నాయంటే ఒకటి న్యూజిలాండ్, ఒకటి మనం. ఇందాక దాస్ గారు చెప్పినట్టు దే హ్యావ్ 3 centurions అండ్ బ్రిలియంట్ ఫీల్డింగ్. అట్లీస్ట్ 10 to 15 runs సేవ్ చేసేస్తారు ఫీల్డింగ్ లోనే. అండ్ అట్ ద సేమ్ టైం స్పిన్ డిపార్ట్మెంట్ అండి, శాంట్నర్ అండ్ బ్రేస్వెల్ అనే 2 names ఎంత థ్రెటనింగ్ నేమ్స్ అంటే, మనం ఒక స్పిన్ డిపార్ట్మెంట్ పరంగా చూస్తే ఇండియా ఇస్ సూపర్ స్ట్రాంగ్, లేదు ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు ఆస్ట్రేలియన్ స్పిన్నర్స్ ఆర్ సూపర్ స్ట్రాంగ్ అని మనం మాట్లాడుకుంటాం. కానీ ఇండియా వచ్చి 3 test match సిరీస్ లో ఇండియాని క్లీన్ స్వీప్ చేసిన ఏకైక టీం లాస్ట్ 25 years లో ఓన్లీ న్యూజిలాండ్. అది కూడా దే కమ్ టు అస్ విత్ 0 expectations. శ్రీలంకలో ఆడిన 2 test matches ఓడిపోయి 1 week స్పాన్ లో మన దగ్గరకు వచ్చి అంత స్ట్రాంగ్ గా ఉన్న ఇండియన్ టీమ్ ని మన ఓన్ పిచ్చెస్ మీద ఓడించారు. నాట్ నార్మల్ ఓడించడం కూడా కాదండి, అది హ్యూమిలియేటింగ్ ఇట్ వాస్. అంటే అప్పటి వరకు మనం ఎంత స్ట్రాంగ్, మన హోమ్ లాస్ ఓడిపోమనే కండిషన్స్ లో ఒక 20 years గా మమ్మల్ని ఇక్కడ ఎవరు ఓడించలేదు. మేబీ సారీ యాక్చువల్లీ ఇంగ్లాండ్ తో ఓడిపోయాను 2014 లో. బట్ వీఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ అవర్ ఓన్ హోమ్ కండిషన్స్ అని మనకు ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఉండేది. దాన్ని వాళ్ళు దెబ్బతీశారు. అక్కడ నుంచి చూసుకున్నట్టయితే న్యూజిలాండ్ రికార్డు, పాకిస్తాన్ వెళ్ళినప్పుడు పాకిస్తాన్ మీద ఆడడం కానీ, మన ట్రైనేషన్ సిరీస్ లో వాళ్ళు గెలవడం కానీ, దే ఆర్ నాట్ లుకింగ్ బ్యాక్, దే ఆర్ వెరీ స్ట్రాంగ్. సో ఈ మ్యాచ్ మనం గెలిస్తే కనుక విల్ బి ఛాంపియన్స్ అనేది నాకు స్ట్రాంగ్ ఫీలింగ్. ఓకే, చూద్దాం. ఇప్పుడు జగన్నాథ్ దాస్ గారు ఇప్పుడు చూసుకుంటే ఖచ్చితంగా ఇండియన్ ఫ్యాన్స్గా ఇండియా ప్రతి మ్యాచ్ గెలవాలని మన ఇండియన్ ఫ్యాన్స్ తరఫున మనం ఖచ్చితంగా కోరుకుంటాం. అయితే గెలిస్తే ఆస్ట్రేలియా,
ఓడితే మాత్రం దక్షిణాఫ్రికా. ఏది బెటర్ అంటారు మనకి? మనం ఈ ఐసీసీలో టోర్నమెంట్ ఎప్పుడు ఎవరితో కలుస్తాం, ఎవరితో మీట్ చేస్తాం అది కుదరదు. ఎందుకంటే మనకి ద టీమ్ దట్ ప్లేస్ వెరీ వెల్. ఇప్పుడు టాప్ 4 వచ్చారు. టాప్ 4 ఆర్ వెరీ గుడ్ ఇన్ దర్ ఓన్ రెస్పెక్టివ్ ఫీల్డ్. దాంట్లో చూసారంటే బౌలింగ్ లో చూడండి, బ్యాటింగ్ లో వెరైటీ చూసారంటే, బౌలింగ్ లో మనకి ఇండియాకి న్యూజిలాండ్ ద బెస్ట్ బౌలింగ్ ఆప్షన్స్ అనమాట. మీరు చూడండి వాళ్ళకి 3 స్పిన్నర్స్, 3 ఫాస్ట్ బౌలర్స్. మనకి 3 ఫాస్ట్ బౌలర్స్ అంటే మొహమ్మద్ షమి ఆడితే, హర్ష్దీప్, లేకపోతే ఇంకా మన హార్దిక్ పాండ్యా. దీక్షిత్ గారు లాస్ట్ మ్యాచ్ చెప్పినప్పుడు హార్దిక్ పాండ్యాలో ఈ సిచ్యువేషన్ లో అంటే దుబాయ్ పిచెస్ లో మనకి స్వింగ్ ఉండదు. యూ హావ్ టు యూజ్ మోర్ ఆఫ్ కటర్స్. ఆ క్రీజ్ ని మంచిగా చేసుకొని బాల్ కట్ చేస్తూ స్లోవర్ రన్స్. దాంట్లో చూస్తే అంటే ఇండియా న్యూజిలాండ్ ఆర్ వెరీ గుడ్ ఇన్ దాట్. వాళ్ళు మీరు న్యూజిలాండ్ టీమ్ లో చూడండి, మైకిల్ శాంట్నర్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఈజ్ ద బిగ్గెస్ట్ థ్రెట్ టు ఇండియా. బికాస్ సమ్ మన ఇండియన్స్ బ్యాటర్స్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ వచ్చే కొంచెం దే బికమ్ నర్వస్. అండ్ పర్టికులర్లీ మన కోహ్లీ చూసారంటే ఇంత సెంచరీ అని కొట్టాడు, బట్ స్టిల్ శాంట్నర్ ఈజ్ ఎ బిగ్ థ్రెట్ టు ఇండియా. బికాస్ బాల్ ఇన్కమింగ్ బాల్ లో కోహ్లీ చాలా జాగ్రత్తగా ఉండాలి. అఫ్ కోర్స్ ఆ సెంచరీ అగేన్స్ట్ పాకిస్తాన్ కోహ్లీ ఈజ్ అ డిఫరెంట్ లెవెల్, డిఫరెంట్ కాన్ఫిడెన్స్. ఎంతనే పెద్ద మ్యాచ్ లో ఆడినప్పుడు మనకి కాన్ఫిడెన్స్ లెవెల్ ఉండాలి. సో కోహ్లీకి ఆ కాన్ఫిడెన్స్ ఉన్నది. బట్ ప్లేయింగ్ ఆన్ దుబాయ్ వికెట్ అగేన్స్ట్ ఎ గుడ్ క్వాలిటీ స్పిన్ అటాక్ అంటే కొంచెం చాలా వర్క్ చేయాలండి. బ్యాట్స్మెన్ హ్యాస్ టు వర్క్. అంటే ఏంటి, ఆ బౌలింగ్ మనం సడన్ గా స్ట్రోక్స్ కొట్టలేమండి. బికాస్ ఇంకోటి గ్యాప్ ఉంచుకోండి, మనం లాస్ట్ టైం పాకిస్తాన్ బంగ్లాదేశ్ క్యాచెస్ మిస్ అయినాయి. బట్ అగేన్స్ట్ న్యూజిలాండ్ ఫిలిప్స్ ల్యాండ్ ఫీల్డరు, బ్రేస్వెల్ ల్యాండ్ ఫీల్డర్ కానీ శాంట్నర్ ఒక్క హాఫ్ ఛాన్స్ కూడా కన్వర్ట్ చేస్తారు. సో వీ కెన్ నాట్ లీవ్ దమ్ బై ఛాన్స్ బికాస్ దిస్ అ టఫెస్ట్ టీమ్ ఫర్ ఇండియా టు ప్లే. మనం అందరం అనుకుంటాం బికాస్ వాళ్ళ ఓపెనర్స్ చూడండి, మన ఓపెనర్స్ చూడండి ఈక్వల్లీ గుడ్. వాళ్ళు సెంచరీ కొట్టారు కదా, మనం 1 డౌన్ చూడండి, మనం కూడా కొట్టారు. మిడిల్ ఆర్డర్ పోతే టెస్ట్ కాలేదు ఇంకా. సో హియర్ ది లోవర్ ఆర్డర్ అండ్ మిడిల్ ఆర్డర్ కమ్ టు ఎ బిగ్ టెస్ట్ మాట. మనకి ఇప్పటిదాకా టాప్ ఆర్డర్ ఈ టోర్నమెంట్ లో గెలిపించేసింది. బట్ నెక్స్ట్ ఈ మ్యాచ్ లో సపోజ్ ఇన్ కేస్ టాప్ ఆర్డర్ ఫెయిల్ అయిందని అనుకోండి, మిడిల్ ఆర్డర్ కి చాలా పెద్ద టెస్ట్ వస్తుంది. మనకి ఉన్నది హార్దిక్ పాండ్యా అన్నారు, రవీంద్ర జడేజా అన్నారు. బట్ అగేన్స్ట్ ఎ క్వాలిటీ అగేన్స్ట్ ఆఫ్ న్యూజిలాండ్, ఎస్పెషల్లీ నాకు చాలా వాళ్ళ అటాక్ చాలా వెరైటీ ఉన్నదండి. ఎస్పెషల్లీ మైకిల్ శాంట్నర్ మీరు అందరూ అనుకుంటున్నారు కెప్టెన్ గా, బౌలర్ గా, ఆల్రౌండర్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ ప్లేయర్. బికాస్ హీస్ లెఫ్ట్ ఆన్ స్పిన్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్. మన ఇండియా లెఫ్ట్ ఆన్ స్పిన్ వచ్చే కొంచెం మన రికార్డు కొంచెం బాగుండదు. సచిన్ టెండూల్కర్ చూడండి, గవస్కర్ చూడండి, కోహ్లీ చూడండి, లెఫ్ట్ ఆన్ స్పిన్నర్ అంటే కొంచెం ఉండేది. అందుకే మనం ఇండియన్స్ హ్యావ్ టు ప్లాన్ దర్ మ్యాచెస్ ప్రాపర్లీ. ఎస్ జగన్నాథ్ గారు, చూద్దాం ఇప్పుడు ఈ రోజు జరగబోయే మ్యాచ్లో ఇప్పటికే సూపర్ ఫామ్లో ఉన్నారు శుభ్మన్ గిల్. టోర్నమెంట్ మొత్తం చూసుకుంటే శుభ్మన్ గిల్ మంచి స్కోర్ నమోదు చేస్తున్నారు. అదేవిధంగా పాక్పై సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్లీ ఈరోజు 300 వన్డే ఆడబోతున్నారు. ఇప్పుడు జగన్నాథ్ దాస్ గారు చెప్పినట్టు ఆ థ్రెట్, ఫేస్ థ్రెట్ ఏది ఉందో దాన్ని అధిగమించి ఈరోజు మంచి స్కోర్ రాబట్టగలుగుతారా? మన ఓపెనర్స్ ఏం చేస్తారనుకోవచ్చు దీక్షిత్ గారు? ఓపెనింగ్స్ యాక్చువల్లీ అంటే ఇప్పుడే మనం న్యూస్ చూస్తున్నట్టయితే మేబీ రోహిత్ శర్మ తనని తాను రెస్ట్ తీసుకునే ఏమైనా ప్లాన్ చేసుకుంటున్నాడా అన్నట్టు 2-3 వార్తలు వస్తున్నాయి. రోహిత్ శర్మ అండ్ మొహమ్మద్ షమి మైట్ నాట్ ప్లే అన్నట్టు క్వశ్చన్ మార్క్స్ పెడుతున్నారు. బట్ అది ఎంతవరకు నిజం ఉంటుందనేది మనకు తెలియదు. ఒకవేళ రోహిత్ శర్మ ఆడకపోతే కనుక ఓపెనింగ్ ఎవరు వస్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది. లేదు ఒకవేళ రోహిత్ శర్మ అండ్ సేమ్ మనకి విన్నింగ్ కాంబినేషన్స్ యూజువల్లీ పెద్ద టోర్నమెంట్స్ ఏంటంటే టీమ్ చేంజెస్ అన్లెస్ అంటిల్ ఇంజరీస్ ఉంటే తప్ప మన వాళ్ళు చేంజ్ చేయరు. మనం లాస్ట్ వరల్డ్ కప్ లో చూసినా, T20 వరల్డ్ కప్ లో చూసినా ఇదే జరుగుతూ వచ్చింది. సో ఈసారి కూడా పెద్ద చేంజెస్ ఏమి ఉండవని నా ఫీలింగ్. రోహిత్ శర్మ కూడా ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ మ్యాచ్ కాబట్టి ఆడేస్తాడని నా ఫీలింగ్. సో ఓపెనింగ్ వాళ్ళ పేస్ మ్యాట్ హెన్రీ, కైల్ జేమిసన్ అండ్ విల్ ఓరూర్క్, వీళ్ళ 3 బౌలర్స్ ని ఎవరైనా సరే ధాటిగా ఆడగలరు అంటే అది రోహిత్ శర్మ. అలాంటి డౌట్ లేదు అందులో. రోహిత్ శర్మకి ఎందుకంటే చాలా మంది ఇండియన్స్ మీద ఫస్ట్ యూజ్ చేసే ప్రయోగం ఏంటంటే స్వింగ్ లేదంటే బౌన్స్. ఈ రెండింటిని సమర్థవంతంగా ఆడగలిగిన బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ. శుభ్మన్ గిల్ కూడా డెఫినెట్లీ నో డౌట్. సో అండ్ టాప్ 10 లో ఉండే 4 బ్యాటర్స్ మనకు ఆల్రెడీ ఇండియా నుంచే ఉన్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్. వీళ్ళు నలుగురు కూడా మంచి బ్రిలియంట్ ఫామ్ లో ఉన్నారు. ఈ సిరీస్ లోకి వచ్చే ముందు కానీ, ఈ సిరీస్ ముందు కానీ, అంతకంటే ముందు జరిగిన T20 సిరీస్ లో కానీ, ఇంగ్లాండ్ సిరీస్ లో కానీ. బట్ ఇందాక దాస్ గారు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి చెప్పారు. లోయర్ ఆర్డర్ అనేది ఇంకా ఇప్పటివరకు మనం అంటే ఈ టోర్నమెంట్ లో కానీ ప్రీవియస్ లో మనం ఆడిన ఇంగ్లాండ్ టోర్నమెంట్స్ లో అంటే లాస్ట్ ఒక 10-15 గేమ్స్ లో లోయర్ ఆర్డర్ స్ట్రెంగ్త్ అనేది మనకు కనబడాల.
2023 ఓడిఐ వరల్డ్ కప్ లో కేఎల్ రాహుల్ ఒక కపుల్ ఆఫ్ సెంచరీస్ చేస్తాడు, హార్దిక్ పాండ్యా ఒక 50 కొడతాడు, రవీంద్ర జడేజా ఒక 50 కొడతాడు. అంటే అది మనం 10 గేమ్స్ ఆడాం అక్కడ. సో వీ హ్యాడ్ వైడ్ వెరైటీ. అంటే మన లోయర్ ఆర్డర్ ని టెస్ట్ చేసుకోవడానికి, మన బౌలింగ్ డెప్త్ ని టెస్ట్ చేసుకోవడానికి మనకి కుదిరింది. ఇదేంటంటే మనం ఆడేది ఇంక్లూడింగ్ ఫైనల్ కలిపి 5 గేమ్సే ఉంటాయి. సో ఈ 5 గేమ్స్ లో మనం ఇప్పటి వరకు మన అదృష్టం ఏంటంటే ఫస్ట్ 2 గేమ్స్ లో టాప్ ఆర్డర్ ఆడేసేయడం. బట్ న్యూజిలాండ్ మనకు ఆ ఛాన్స్ ఇవ్వదు. న్యూజిలాండ్ మీద ఏంటంటే వీ హ్యావ్ టు ఇట్ విల్ బి నెక్ టు నెక్. మనకి ఇంగ్లీష్ కామెంటేటర్స్ చెప్పేటప్పుడు చాలా క్లోజ్ గేమ్ అవుతుంది ఇది. సో ఫస్ట్ బ్యాటింగ్ వచ్చిన వాళ్ళు ఆబ్వియస్లీ గివెన్ ద కండిషన్స్, దుబాయ్ మనకి 280, 290 స్కోర్ ఉంటే కనుక ఇట్ ఈస్ వెరీ గుడ్ టు హ్యావ్ అనమాట. బట్ ఐ ఆల్వేస్ ఎక్స్పెక్ట్ 280 or 290 విల్ బి లెస్ టు న్యూజిలాండ్. ఎందుకంటే న్యూజిలాండ్ లోయర్ ఆర్డర్ ఇప్పుడు టామ్ లేథమ్ కానీ, డారెల్ మిచెల్ కానీ, రచిన్ రవీంద్ర కానీ, రీసెంట్ గా వచ్చిన ఫామ్ లోకి వచ్చిన బ్యాట్స్మెన్స్, వాళ్ళందరూ కూడా స్ట్రైక్ రొటేషన్ లో చాలా బ్రిలియంట్ గా ఆడతారు. వాళ్ళు స్లోగా ఆడుతున్నట్టే ఉంటుంది, బట్ ఓవర్ కి అట్లీస్ట్ 4.5 రన్స్ కొట్టేస్తూ ఉంటారు. సో ఎండ్ కి వచ్చేసరికి 50 ఓవర్స్ దగ్గరకు వచ్చేసరికి 40 to 50 ఓవర్స్ మధ్యలో 60 balls లో 90 runs కొట్టడానికి గ్లెన్ ఫిలిప్స్ అండ్ ఆ కింద వచ్చే మైకిల్ బ్రేస్వెల్ వీళ్ళంతా ఏంటంటే ఇంకా హార్డ్ హిట్టింగ్ వెళ్ళిపోతారు అన్నమాట. సో మనకు తెలియకుండానే స్కోర్ సడన్ గా 280, 290 టచ్ అయిపోతా ఉంటుంది న్యూజిలాండ్ ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ ఆడితే. సో వాళ్ళని కంట్రోల్ చేయడానికి మన దగ్గర ఉన్న వెపన్స్ ఎవరు అంటే హార్దిక్ పాండ్యా అండ్ రవీంద్ర జడేజా అండ్ కుల్దీప్ యాదవ్. సో ఈ మిడిల్ ఓవర్స్ లో మనం ఎంత కన్సిస్టెంట్ గా వేస్తాము బౌలింగ్ అండ్ ఎన్ని వేరియేషన్స్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి కూడా సిమిలర్ బౌలింగ్ డిపార్ట్మెంట్. వాళ్ళకి కూడా ముగ్గురు స్పిన్నర్స్ ఉన్నారు. అండ్ ఇందాక ఆయన చెప్పినట్టు శాంట్నర్ అనేవాడు ది బిగ్గెస్ట్ వెపన్ నన్ను అడిగితే. వాళ్ళ పేస్ బౌలింగ్ కంటే కూడా వాళ్ళ స్పిన్ బౌలింగే మనకి మెయిన్ ప్రాబ్లమ్ అండ్ హెక్టిక్ అవుతుంది. రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఇద్దరికి స్పిన్ మీద అంత మంచి రికార్డ్ లేదు. మన టీంలో కొద్ది గొప్ప స్పిన్ బాగా ఆడగలిగే ప్లేయర్ ఎవరయ్యా అంటే అందరూ చెప్పేది శ్రేయస్ అయ్యర్. బట్ అయ్యర్ కి ఈ టోర్నమెంట్ మొత్తం మీద ఓన్లీ ఒక 50 అండ్ అంత ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా రాలా. చాలా ఫ్రీ టైమ్స్ లో వచ్చాడు, మనం మంచి స్కోర్స్ లో ఉన్నప్పుడు వచ్చాడు. సో ఏ ప్రెషర్ లేకుండా వచ్చినప్పుడు ఆడే విధానం వేరేలా ఉంటుంది. సడన్ గా 13 for 2, 20 for 2 అంటే వచ్చినప్పుడు ఆడే విధానం వేరేలా ఉంటుంది. సో ఆ ప్రెషర్ ఫీలింగ్స్ లో మన మిడిల్ ఆర్డర్ ఎలా ఉంటుంది, అక్కడి నుంచి వచ్చే లోవర్ మిడిల్ ఆర్డర్ కేఎల్ రాహుల్ కానీ, రవీంద్ర జడేజా కానీ, అక్షర్ పటేల్ కానీ ఎలా ట్రీట్ చేస్తారు, ఎంత రెస్పెక్ట్ ఇచ్చి ఆడతారు అండ్ ఎంత డీప్ గా మనం బ్యాట్ చేయగలం అనే దాని మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ మిడిల్ ఓవర్స్ ని చాలా స్ట్రాంగ్ గా ఆడి ఒక రెస్పెక్టబుల్ స్కోర్, ఒక 275 or 290 plus 300 అనేది మేబీ కొట్టచ్చు. ఎందుకంటే బోత్ టీమ్స్ హ్యావ్ దట్ బ్యాటింగ్ పవర్. 300 దాటితే కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు ఆబ్వియస్లీ విన్ అవుతారు అనేది నా గట్టి నమ్మకం. ఓకే, ఎక్సెప్ట్ మ్యాచ్ ఒక విషయం మనం ఖచ్చితంగా చర్చించాల్సిన అవకాశం ఉంది. అది ఎందుకంటే క్రికెట్ అభిమానులకు కూడా ఒక క్లారిటీ కావాలి, ముఖ్యంగా ఇండియన్ ఫ్యాన్స్కి ఒక క్లారిటీ కావాలి. దుబాయ్లో ఈ టోర్నమెంట్ జరగడం ఇండియాకి కొంత ఫేవర్గా మారిందని చెప్పేసి ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్స్ అయితే కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. దీనిపైన మీ అనాలిసిస్ ఏంటి? జగన్నాథ్ దాస్ గారు ముందు మీరేం చెప్తారు దీనిపైన? యాక్చువల్లీ ఈ ఐసీసీ టోర్నమెంట్ స్టార్ట్ అయ్యేసరికి చాలా కంట్రవర్షియల్ లో ఉండేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ ఐసీసీ అవార్డెడ్ ద టోర్నమెంట్ టు పాకిస్తాన్, వై డిడ్ ఇట్ అవార్డ్ టు పాకిస్తాన్? తెలుసు కూడా ఇండియా వెళ్ళదని. సో వై షుడ్ ఇట్ అలౌ టు పాకిస్తాన్? పాకిస్తాన్ అలౌ చేసారు, ఐటినరీ ప్రిపేర్ అయ్యింది, అప్పుడు ఎందుకు ఎవరు ప్రొటెస్ట్ చేయలేదు? ఇప్పుడు ఎందుకు అందరూ సడన్లీ తెస్తే ఇండియాకి మంచి అడ్వాంటేజ్ ఉంది? అప్పుడు వాళ్ళకి తెలియలేదా? వాళ్ళకి ప్రాక్టీస్ ఇలా వాళ్ళు ఒక్క గ్రౌండ్ లో ఉంటారు, వీళ్ళు పాకిస్తాన్ కి రారు, దే హ్యావ్ అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్. సో వి షుడ్ నాట్ టాక్. ఎస్ దేర్ ఇస్ అ కంట్రవర్సీ. ఇంగ్లాండ్ లో ప్రతి మాట ఓడిపోతే వాళ్ళకి ఒక మంచి ఎక్స్క్యూజ్ ఉంటుంది ఇండియా మీద. సునీల్ గవాస్కర్ మంచిగా చెప్పాడు, వాళ్ళు ఎప్పుడు దే ఆర్ వెరీ బ్యాడ్ లూజర్స్ ఇంగ్లాండ్. సేమ్ థింగ్ ఆస్ట్రేలియా కూడా దే వాజ్ స్పీక్. వాళ్ళ యాక్చువల్లీ ప్యాట్ కమిన్స్ చెప్పాడు వాళ్ళు ఒక్కో గ్రౌండ్ అడ్వాంటేజ్. దానికి ఆస్ట్రేలియన్ మీడియా ఇంకో ట్విస్ట్ చేసి ఇంకేదో యాంగిల్ పెట్టారు అండ్ ప్యాట్ కమిన్స్ డినైడ్ ఇట్. ఎస్ ఇండియాకి అడ్వాంటేజ్ ఉన్నది, బట్ రిమెంబర్ ప్లేయింగ్ ఇన్ పాకిస్తాన్ ఆ వికెట్ ప్లేయింగ్ ఇన్ దుబాయ్ చాలా డిఫరెన్స్ ఉంటుందండి. బికాజ్ టెక్నిక్ చేంజ్ అయిపోతుంది ఇక్కడ. యూ హ్యావ్ టు వర్క్ ఫర్ రన్స్. మనకి రన్స్ మనం కష్టపడి రావాలి, ఎస్పెషల్లీ బ్యాటింగ్ సెకండ్. బాల్ ఎప్పుడైతే చాలా స్లోగా వస్తుందో మనం బ్యాటింగ్ చాలా టెక్నికల్ వైజ్ రొటేట్ చేయాలి, స్ట్రైక్ చాలా పేషెన్స్ గా ఉండాలి. మన స్కోర్ కార్డ్ చూడాలి, మన వికెట్ చూసుకోవాలి, మన రన్ చూసుకోవాలి. ఆ మూడు ప్రెషర్ బ్యాట్స్మెన్ అలాతో తీసుకుంటారో దానికే బిగ్గెస్ట్ విక్టరీ ఉంటుంది అన్నమాట. ఈ విషయంలో చూస్తే మన ఇండియాలో యాజ్ దీక్షిత్ గారు చెప్పారు, శ్రేయస్ అయ్యర్ ఐ థింక్ కీ ఉంటారు మన ఇండియన్ టీమ్ మెంబర్స్. మీ 30 మెంబర్స్ అందరు చూడండి, వాళ్ళందరూ టెస్ట్ సిరీస్ ఆగారు న్యూజిలాండ్ అగేన్స్ట్. వాళ్ళందరూ కొంచెం ఫ్లాప్ షో ఉండేది, బట్ సిఎస్ఆర్ ఆ టెస్ట్ టీమ్ లో లేరు. బట్ సిఎస్ఆర్ మన ఈ ప్రస్తుతం ఇండియన్ టీమ్ లో ఈజ్ ద బెస్ట్ ప్లేయర్ అగేన్స్ట్ స్పిన్ అనమాట. ఆయన అలా ఆడతాడో, హీఈస్ ద మెయిన్ మ్యాన్. ఆయన రొటేట్ చేసుకొని కొసదాకా ఉండాలి. కోహ్లీ
ఈస్ ఎ ప్లేయర్ హూ కెన్ గో ఆన్ కాన్ఫిడెన్స్. మాత్రం వన్స్ వాళ్ళు కోహ్లీ వచ్చినప్పుడు మీరు చూడండి, వెంటనే సాట్నర్ కానీ ఎవరికో తెస్తారు స్లో బౌలర్. దే నెవర్ అలౌ ఎ ఫాస్ట్ బౌలర్ టు కమ్ టు బౌల్ టు హిమ్. బాల్ కొంచెం బ్యాట్కి వస్తే ఆయన మంచిగా ఆడతారు. స్ట్రేట్ అవే స్పిన్ తెస్తే కోహ్లీ కొంచెం స్ట్రగుల్ అవుతుంది. సేమ్ థింగ్ దీక్షితులు చెప్పినట్టు రోహిత్ శర్మ లైక్స్ టు బాల్ తొందరగా వాళ్ళ బ్యాట్ కి మాట. స్లోగా వస్తే రోహిత్ కి కొంచెం ఇంపేషెంట్ ఉంటాడు. సో దట్ వే గిల్ ఈస్ బెటర్ షేప్ దెన్ రోహిత్ శర్మ అన్నమాట. ఈ విషయం చూస్తే మనకి స్ట్రాటజికలీ యూ హావ్ టు ప్రిపేర్ వెరీ వెల్ అన్నమాట. బాల్ స్లోగా వస్తుంది. న్యూజిలాండ్ అటాక్ ఇస్ వెరీ గుడ్ అటాక్. సపోజ్ ఇన్ కేస్ సెకండ్ బ్యాటింగ్ చేస్తే అలా ట్యాకిల్ చేయాలి. ఫస్ట్ మనం బ్యాటింగ్ చేస్తే వీ హావ్ టు పుట్ ఎ బోర్డ్ స్కోర్ ఆఫ్ 280 to 290 బికాస్ న్యూజిలాండ్ లో హ్యావ్ ఎ బిగ్ లాంగ్ లైన్అప్ అంట. ఆ ఫిలిప్స్ వచ్చి కొట్టాడంటే హీ స్కోర్స్ 15, 20 balls, 30 balls. అంత పవర్ఫుల్ బ్యాట్స్మెన్. హీఈస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆల్రౌండర్స్ మన వరల్డ్ ఇప్పుడు. సో ఆ విషయాన్ని చూసారంటే మన ఇండియాకి మంచి ఉన్నది కాన్ఫిడెన్స్. బట్ న్యూజిలాండ్ ఈజ్ ఎ బిగ్ స్టంబ్లింగ్ బ్లాక్ అంటారు ఇంగ్లీష్. దీక్షిత్ గారు ఇదే పాయింట్ మీద మీరేం చెప్తారు? అంటే దుబాయ్ పిచెస్ ఆర్ సిమిలర్ టు ఇండియన్ పిచెస్. ఈ ఫేవర్ నిజంగానే ఇండియాకి జరిగిందంటారా? మీ అనాలిసిస్ ఏంటి దీనిపైన? నాట్ సిమిలర్ టు ఇండియన్ పిచెస్ అండి. ఎందుకంటే ఇండియన్ పిచెస్ లో స్పిన్ అండ్ అంటే టెస్ట్ మ్యాచెస్ చూస్తే స్పిన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఓడిఎస్ చూస్తే మెజారిటీ మనకి ఫ్లాట్ ట్రాక్స్ ఉంటాయి. అంటే ఈజీలీ 300 స్కోర్. ఎందుకంటే మనకి ఆడియన్స్ అందరూ కూడా ఎక్కువ 4s and 6s ఎంజాయ్ చేస్తారు వికెట్స్ కంటే కూడా. సో మన దగ్గర ప్రిపేర్ చేసే వికెట్స్ అన్ని 300+ టార్గెట్స్ ఉంటాయి. బట్ దుబాయ్ ఆన్ ద కాంట్రరీ కంప్లీట్లీ డిఫరెంట్ ఉండే పిచ్ అండి. 20 overs దాటిన తర్వాత బాల్ స్లో అయిపోతుంది. అండ్ ఇదివరకు అయితే డ్యూ కూడా వచ్చేది. ఇప్పుడు అంటే మన అదృష్టం ఏంటంటే ఈ టోర్నమెంట్ లో డ్యూ లేకపోవడం. సో అదొక వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ యాజ్ వెల్. బట్ మిగతా ఇప్పుడు సేనా కంట్రీస్ ఉంటారు, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా. ఈ 4 కంట్రీస్ ఏంటంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు అక్కడ క్రికెట్ ఎంత ఇష్టంగా చూస్తారు, ఎంత ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చూస్తూనే అట్ ద సేమ్ టైం దే ట్రై టు కొలైడ్ విత్ అస్. అంటే బీసీసీఐకి అగేన్స్ట్ గా పోస్టులు పెట్టడం, బీసీసీఐకి అగేన్స్ట్ గా మాట్లాడడం, ఎక్కడో సంబంధం లేకుండా ఇంగ్లాండ్ వర్సెస్ జింబాబ్వే మ్యాచ్లు జరుగుతున్నా ఒకవేళ ఇండియా ఎవరితోనో ఓడిపోతే ఇండియా గురించి పోస్టులు వేయడం, ఇలాంటి పనులు చేస్తారు. అంటే కవ్వింపు చర్యలు అంటారు చూసారు, మళ్ళీ అలాంటి పనులు చేస్తూ ఉంటారు ఊరికి. ఎందుకని మన వాళ్ళందరూ క్లిక్ బైట్ అంటారు కదా, ఆ పోస్ట్ ఏంటో ఓపెన్ చేసి చూస్తారు, కింద కామెంట్ చేస్తారు. సో దానివల్ల వాళ్ళకి డబ్బులు వస్తాయి. సో రెవెన్యూ జనరేషన్ కోసం మన గురించి నెగిటివ్ గా రాయడం అనేది ఫస్ట్ నుంచి వాళ్ళు చేస్తున్న ప్రక్రియ. ఈ రోజే కొత్త కాదు. 2023 ODI వరల్డ్ కప్ టైంలో అయితే మనం 10 మ్యాచెస్ గెలిచినప్పుడు క్రికెట్ ఆస్ట్రేలియా వాడి పోస్ట్ ఏంటంటే ఇండియా హ్యాస్ షెడ్యూల్డ్ టోర్నమెంట్ ఇన్ ఫేవర్ ఆఫ్ దెమ్సెల్వ్స్ అన్నట్టు పోస్ట్ చేశాడు. మనం ఫస్ట్ మ్యాచ్ చెన్నైలో చాలా ట్రికీ వికెట్ మీద ఆస్ట్రేలియా మీద మనం ఆడినా కూడా వాళ్ళు అంటే ఏమంటారంటే షేమ్లెస్ అంటారు అనమాట, ఒక రకమైన స్టూపిడిటీ. ఏం చేసినా సరే వీళ్ళకి వచ్చే ఒక ఘనతని కానీ వీళ్ళు చేసే ఏ అచీవ్మెంట్ కానీ మనం ఆల్రెడీ చిన్నదిగా చూపించేసేయాలి. ఇప్పుడు ఇందాక దాస్ గారు చెప్పినట్టు ఐటనరీ ప్రిపేర్ అయిన తర్వాత అన్ని టీమ్స్ కి వెళ్తాయి. ఇప్పుడు మనం యాక్చువల్లీ వీఆర్ పేయింగ్ ద అదర్ క్రికెట్ బోర్డ్స్ టు కమ్ అండ్ విజిట్ us ఇన్ దుబాయ్. ఐసీసీ పే చేయట్లేదు అమౌంట్, బీసీసీఐ ఇస్ పేయింగ్. సో మన దగ్గర డబ్బులు దండిగా ఉన్నాయి, సో మనం అంతా ఖర్చు పెట్టేస్తాం అనే పాయింట్ వాళ్ళు ఆల్రెడీ బయటికి చెప్పేస్తూనే మనకి ఫేవర్ గా ఉండడం కోసం ఒకటే హోటల్లో ఉంటున్నారు, ఒకటే మ్యాచ్లు ఒకటే పిచ్ మీద ఆడుతున్నారు. అంటే అరే ఇప్పటి వరకు పాకిస్తాన్ లో కాకుండా జరిగిన ఏ టోర్నమెంట్ లో అయినా మనం ఒకటే పిచ్ మీద ఆడామండి. రీసెంట్ గా తీసుకున్న 2019 ODI వరల్డ్ కప్ చూడండి, ఇంగ్లాండ్ లో ఆడాం. ఏ పిచ్ అంటే అక్కడ ఆడాం. ఎడ్జ్ బ్యాస్టన్ అంటే ఎడ్జ్ బ్యాస్టన్ వెళ్ళాం, లేదు అటు లార్డ్స్ అంటే లార్డ్స్ వెళ్ళాం, మాంచెస్టర్ అంటే మాంచెస్టర్ వెళ్ళాం. అంతకుముందు 2015 ఇక్కడ ఆస్ట్రేలియాలో జరిగినప్పుడు రకరకాల ప్లేసుల్లో ఆడాం, రకరకాల కండిషన్స్ లో ఆడాం. పాకిస్తాన్ తో మనకున్న సెక్యూరిటీ థ్రెట్ ని దృష్టిలో పెట్టినే కదా మనం ఇన్ని కండిషన్స్ పెట్టింది మనం. అండ్ దాన్ని ఒప్పుకున్న తర్వాత కదా హోస్ట్ నేషన్ అయిన పాకిస్తాన్ కూడా ఒప్పుకుని మన దగ్గరకు వచ్చింది. అండ్ మీరు ఇంకోటి గమనిస్తే పాకిస్తాన్ వాళ్ళు ఓడిపోయిన తర్వాత ఏ ఒక్కసారి కూడా పిచ్ ని కానీ దేన్ని బ్లేమ్ చేయాల, డైరెక్ట్ గా వాళ్ళ టీమ్ లో ఉన్న నెగటివ్స్ ని బ్లేమ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ అండి. ప్రతిసారి ఇంగ్లాండ్ వాళ్ళు డైవర్ట్ చేసడానికి చూస్తారు. వాళ్ళు ఓడిపోయారు, చిత్తుగా ఓడిపోయారు, 350 కొట్టి దాన్ని జాష్ ఇంగ్లీష్ అసలు ఎవడండి ఆడు మొన్న వచ్చి ఫస్ట్ సెంచరీ కొట్టేసారు ఆల్రెడీ. అలాంటి ఇప్పుడు మ్యాచ్ విషయానికి వస్తే ఇందాక దీక్షిత్ గారు చెప్పినట్టు బ్రిలియంట్ బ్యాటర్స్ కూడా ఉన్నారు, ముఖ్యంగా రచిన్ రవీంద్ర. అంటే జగన్నాథ్ దాస్ గారు మీరు చెప్పినట్లు ఇందాక ఫేస్ అటాక్ తో పాటు బ్రిలియంట్ బ్యాటర్స్ ఉన్నారు. ముఖ్యంగా ఇండియా విషయానికి వస్తే ఇండియాపై ఆడే విషయంలో రచిన్ రవీంద్ర పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు? ఈ రోజు చెలరైగా ఆడతాడు అనుకోవచ్చా, లేదంటే ఇండియన్ బౌలింగ్ తో కొంత ఇబ్బంది పడతాడు అనుకోవచ్చా? ఏం చెప్తారు?
రచిన్ రవీంద్ర వచ్చి ఇండియాలో వచ్చి ఫస్ట్ బెంగళూరులో ఆయన స్క్రిప్ట్ చేంజ్ చేసాడు అగేన్స్ట్ ఇండియా సెంచరీ కొట్టి. కరెక్ట్ బికాస్ ఆయన మీకు మెచ్చుకోవాలి. ఆయన ఎప్పుడైతే ఇండియాలో ఉంటా ఆయన అనంతపూర్లో వచ్చి ప్రాక్టీస్ చేసేవాడు. మీకు అర్థం తెలియదు, అక్కడ వచ్చి ప్రాక్టీస్ చేసి స్పిన్ ఎలా ఆడాలో ఆయన ఒక ప్లేయర్ హూ బిలీవ్స్ ఇన్ ప్రాక్టీస్ మాట. ఆయన ఇండియన్ పిచెస్ లో ఆడి వరల్డ్ కప్ లో ఆడాడు. వరల్డ్ కప్ లాస్ట్ టైం ఇండియాలో ఎప్పుడైతే వన్ డే వరల్డ్ కప్ అయిందో ఇండియా వచ్చి మన హైదరాబాద్ లో ఎంఎస్కే ప్రసాద్ టీమ్ నుంచి అక్కడ ఆడాడు, ప్రాక్టీస్ చేసాడు. సో హీఈస్ ఎ వెరీ గుడ్ బ్రిలియంట్ ప్లేయర్ మాట. ఆయన ఏంటి స్పిన్ కానీ పేస్ కానీ ఈజ్ ద మోస్ట్ డెవలప్డ్ ప్లేయర్ ఇన్ ద వరల్డ్. ఆయన చూడండి ఆయన రికార్డ్ చేశారంటే లాస్ట్ ఐసీసీ టోర్నమెంట్స్ లో హీ హాస్ ద మోస్ట్ రన్స్ అగేన్స్ట్ ఎనీ టీమ్, అగేన్స్ట్ ఆల్ టీమ్స్. ఆయన మంచిగా ఆడి ఆయన లాస్ట్ మ్యాచ్ ఆడి సెంచరీ. దా ముందు మ్యాచ్ లో పాకిస్తాన్ లో ఫ్లడ్ లైట్స్ లో సరిగా కనిపించలేదు, బాల్ హై క్యాచ్ కంటి మంది ఇంజూర్డ్ అయిపోయింది. ఆయన రీహ్యాబ్ చేసుకొని మళ్ళీ ప్రాక్టీస్ చేసి మళ్ళీ బ్యాటింగ్ చేసి ఆయన గ్రేట్నెస్ చూడండి. హీఈస్ ఎ ప్లేయర్ హంగ్రీ ఫర్ సక్సెస్ అంటారు ఇంగ్లీష్ లో. సో దిస్ రచిన్ రవీంద్ర ఈజ్ ఆల్వేస్ మన డేంజరస్. మన ఇండియా వచ్చేది బెంగళూరులో ఆయన సెంచరీ కొట్టేసి ద హోల్ చేంజ్ ద స్క్రిప్ట్ మాట. అక్కడి నుంచి వాళ్ళు న్యూజిలాండ్ ఇంకా వెనకని చూసుకోలేదు అనమాట. వాళ్ళు అలా గెలుస్తూ ఉన్నారు అనమాట. సో రచిన్ రవీంద్ర ఈజ్ అ టెక్నికలీ సౌండ్ బ్యాట్స్మెన్, వెరీ గుడ్ అట్ 3 or 4 వస్తారు, స్ట్రైక్ రొటేట్ చేస్తారు అండ్ స్క్వేర్ ఆఫ్ ది వికెట్. మీరు చూడండి మోస్ట్ ఆఫ్ ది రన్స్ అండ్ స్క్వేర్ ఆఫ్ ది వికెట్ వెరీ స్ట్రాంగ్. సో మనం అలా చేస్తాం. మనం కుల్దీప్ యాదవ్ అలా టార్గెట్ చేస్తారు. కుల్దీప్ యాదవ్ లాస్ట్ మ్యాచ్ లో ఈ బ్రిలియంట్ చేశారు. ఆయన మంచి స్పిన్ ఉండేను, లూప్ ఉండేను, అన్ని వచ్చాయి ఆయనకి. 1 or 2 hours లో ఆయన మ్యాచ్ చేంజ్ చేశారు అగేన్స్ట్ పాకిస్తాన్. సో కుల్దీప్ యాదవ్ అలా ఆడతాడో లేకపోతే వరుణ్ చక్రవర్తి ఆడతాడో మనకు తెలియదు, బట్ దే కీప్ కుల్దీప్ యాదవ్ బికాస్ ఆయన ఫామ్ లో ఉన్నారు. ఆ లూపు, ఆ స్పిన్, ఆ లెంత్ ఆయన పట్టిస్తున్నారు. ఈ దుబాయ్ పిచ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ లెంత్ మాట. లెంత్ మనం పట్టుకున్నాం అంటే లెంత్ అంటే ఇట్ షుడ్ నాట్ అలౌ ద బ్యాట్స్మెన్ టు కట్ ఆర్ పుల్ ఆర్ అలౌ ద బ్యాట్స్మెన్ టు డ్రైవ్ మాట. దానికి పర్ఫెక్ట్ లెంత్ అనమాట. సో మన పేస్ కూడా ఉంటుంది, కొంచెం స్పీడ్ గా చేయాలా, కొంచెం నెమ్మదిగా వేయాలా. సో కుల్దీప్ యాదవ్ చాలా రచిన్ గుడ్. ఐ వాంట్ టు సీ ఎ బ్యాటిల్ బిట్వీన్ రచిన్ రవీంద్ర అండ్ కుల్దీప్ యాదవ్. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చూద్దాం మరి ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో ఒకవేళ బ్యాటింగ్ ఎంచుకుంటే టీమిండియా కివీస్ కి ఎంత టార్గెట్ ఇస్తే బెటర్ అంటారు? లేదంటే బౌలింగ్ లో ఉంటే ఓపెనర్స్ గా ఇండియా తరపు నుంచి ఎవరు రంగంలోకి దిగితే బెటర్ అంటారు? ఫైనల్ గా ఏం చెప్తారు దీక్షిత్ గారు? మనం ఫస్ట్ బ్యాటింగ్ వస్తే కనుక నన్ను అడిగితే 300+ కొడితే చాలా మంచిది, చాలా మంచి అడ్వాంటేజ్ వస్తుంది మనకి. బట్ ఆ పిచ్ సహకరిస్తుందా లేదా, నెక్స్ట్ వాళ్ళ బౌలింగ్ ని మనం సమర్థవంతంగా ఎదుర్కొని ఆడగలమా లేదా, ఇవన్నీ క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతాయి. సో ఐడియల్లీ ఎ వెరీ గుడ్ టార్గెట్ టు స్కోర్ ఇన్ ద ఫస్ట్ ఇన్నింగ్స్ అంటే 275+ విల్ బి వెరీ గుడ్ టార్గెట్, నో డౌట్. ఇట్ విల్ అంటే న్యూజిలాండ్ కూడా అట్లీస్ట్ 48th 49th ఓవర్ వరకు పడుతుంది ఒకవేళ లెట్స్ సే ఇఫ్ దే ఆర్ గోయింగ్ టు విన్. అండ్ ఓపెనింగ్ కాంబినేషన్ కి వస్తే నన్ను అడిగితే ఇది ఒక ఇంపార్టెంట్ టోర్నమెంట్ కాబట్టి పెద్ద చేంజెస్ ఏమి ఉండవని నా ఫీలింగ్. అఫ్ కోర్స్ మనం క్వాలిఫై అయిపోయినా కూడా ఇలాంటి టోర్నమెంట్స్ ఏంటంటే నెక్స్ట్ సెమీఫైనల్, నెక్స్ట్ ఫైనల్. సో మనం ఆడే ఇంకో 2 మ్యాచ్లే చాలా ఇంపార్టెంట్ కాబట్టి రెస్ట్ ఇవ్వడం, టీమ్ కాంబినేషన్స్ చేంజ్ చేయడం అనేది అన్లెస్ అంటే ఇంజురీస్ ఉంటే తప్ప అవసరం లేదని నా ఫీలింగ్. సో టీమ్ లో ఏ చేంజెస్ ఉండకపోవచ్చు అన్లెస్ అంటే ఇప్పుడు షమీకి ఇంజురీ అయింది, సో డౌట్ఫుల్ అని క్వశ్చన్ మార్క్ పెట్టారు కాబట్టి ఒకవేళ ఇంజురీ అయితే హర్షదీప్ సింగ్ వస్తాడు డెఫినెట్లీ. లేదు అంటే కనుక సేమ్ కాంబినేషన్ తోనే వెళ్ళిపోతాం. అండ్ ఒకవేళ న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్ వస్తే మన మిడిల్ ఓవర్స్ లో ఇప్పుడు దాస్ గారు ఆల్రెడీ బ్రిలియంట్ పాయింట్ చెప్పారు. ఆ లూప్ తేవగలిగితే కనుక కుల్దీప్ యాదవ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఈజీ ఫర్ దెమ్. కానీ స్టిల్ దే హ్యావ్ ద డెప్త్ టు బ్యాట్. వాళ్ళకి ఏంటంటే బ్యాట్స్మెన్ నెంబర్ 8, నెంబర్ 9 కూడా వచ్చిన వాళ్ళు 20-25 రన్స్ కొట్టేస్తారు. సో న్యూజిలాండ్ బ్యాటింగ్ ఫస్ట్ వచ్చినా కూడా వీఆర్ లుకింగ్ అట్ లీస్ట్ చేసింగ్ 265-270. మనం ఫస్ట్ ఆడితే కనుక 275-280 కంటే ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది. బట్ ఓవర్ అండ్ అవుట్ ఇట్ విల్ బి నెక్ టు నెక్ కాంటెస్ట్. అసలు వన్ సైడ్ విక్టరీ అయితే ఉండదు. రైట్. థ్యాంక్ యూ జగన్నాథ్ దాస్ గారు, థ్యాంక్ యూ దీక్షిత్ గారు. చూద్దాం, ఈరోజు బిగ్ మ్యాచ్ కాకపోయినప్పటికీ కొంత ఉత్కంఠ నెలకొంది. ఇండియన్ ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కివీస్ ఇండియా మ్యాచ్ కోసం. ప్రత్యర్థుల్ని ఖరారు చేసే ఈ మ్యాచ్లో ఇండియా తప్పకుండా గెలవాలని ఆశిద్దాం.